హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనస్ అవల్. మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే ఏం జరుగుతుందో ఏమి నడుస్తుందో మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ శివరాత్రి తిరణాలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడైతే మనకి గోవాడ అనే విలేజ్లో ఊరి బయట పొలాల్లో ఈ శివరాత్రి తిరణాలు అయితే చాలా బాగా చేస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే నేను ఈ ప్లేస్లో ఉన్నాను. మనం ఇక్కడ చూస్తే కనుక గోవాడ మెయిన్ సెంటర్ అని చెప్పాలి. ఇక్కడ మనకి ఎదురుగా స్టార్ కనపడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక బస్సులు కూడా చాలా రద్దీగా అటు ఇటు వెళ్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ఇది చెరుకుపల్లి తెనాలి రూట్ కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మనకి స్ట్రైట్గా కనపడుతున్న రోడ్లో కూడా మనం గోవాడ తిరణాల్లోకి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. బాలకోటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతానికి మనం ఈ సిచ్యువేషన్ చూస్తే కనుక కార్లు కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, బస్సులు, బైకులు చాలా రద్దీగా ఉందని చెప్పాలి. మనం లైవ్గా చూస్తున్నాము. అండ్ ఈ వీడియోని చూడబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది నేను రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నాకు సపోర్ట్ని ఇస్తున్నారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. అంతగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి మనం చూస్తున్న బాలకోటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చెరుకుపల్లి పొన్నూరుకి ఇంటూరుకి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. అండ్ గోవాడ ఊరు నుంచి అయితే పొలాల్లో గుండా వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఈ టెంపుల్ అనేది గోవాడ అనే గ్రామం కిందకు వస్తుంది అనమాట. ప్రతి ఏటా ఇక్కడైతే ఈ సీజన్లో తిరణాలు అనేవి బాగా జరుగుతాయి. ఇప్పుడు లోపల చూస్తే కనుక కొంచెం డిఫరెంట్గా పువ్వులతో డెకరేట్ చేశారు, చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మంచిగా డీజే సౌండ్స్తో కానివ్వండి, వెనకాల జైంట్ వీల్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎంత రద్దీగా ఉందో మీరైతే చూస్తున్నారు ఇక్కడ ఈ విజువల్స్ అన్నీ కూడా. ఇక్కడికైతే ఎప్పుడు కూడా కొన్ని లక్షల్లో చాలామంది చుట్టుపక్కల విలేజెస్ నుంచి ట్రాక్టర్లు వేసుకొని ప్రభల ద్వారా డీజే సౌండ్ బాక్సులు పెట్టుకొని ఇట్లా రకరకాలుగా అయితే ఇక్కడికి వచ్చి ఈ జాతరలో ఎంజాయ్ చేస్తారనమాట. నాకు తెలిసి ఇక్కడ ఈ జాతర అనేది ఒక 1 వీక్ పాటు అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ 4-5 డేస్ చాలా బాగుంటుంది. అంత రద్దీగా అంత ఇదిగా ఉంటుంది అనమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడ ఫెస్టివ్ అనేది. చూస్తున్నారు కదా జనాలు అందరూ ఎలా వచ్చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్ లోపల వ్యూ ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లోర్ చేద్దాము. టెంపుల్ లోపలికైతే మనం వెళ్దాము ఫ్రెండ్స్. మనం చూస్తున్న టెంపుల్ వ్యూ అయితే ఇదనమాట. పైన చక్కగా ఒకలాంటి డిఫరెంట్ టైప్లో ఈ డెకరేషన్స్ చేశారు, ఫ్లవర్స్ పెట్టేసేసి. ఇదంతా చూస్తే కనుక టెంపుల్ ఆవరణము. ఇంకా ఎదురుగా మనకి బారికేడ్స్ ఉన్నాయి. అంటే ఒక క్యూ లైన్లో చక్కగా తొక్కిసలాట జరగకుండా మంచిగా దర్శనాలనే జరగటానికి ఇవి. అండ్ ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అరేంజ్ చేశారనమాట. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా. మనకి ఎదురుగా కనపడుతున్న ఈ ప్లేస్ అయితే బాలకోటేశ్వర టెంపుల్ యొక్క ఆఫీస్ అనమాట. అంటే ఏ పనులు జరగాలన్నా కానీ దానికి ఒక ఆఫీస్ లాగుండి అక్కడ దానికి సంబంధించిన వర్కులన్నీ చూసుకుంటూ ఉంటారు ఇక్కడే. ఇదంతా కూడా టెంపుల్ యొక్క ఆవరణము మనం చూస్తున్నాం కదా.
మనకు ఎదురుగా అయితే ధ్వజస్తంభం అనేది కనపడుతుంది కదండి, దీనికి ఎదురుగానే గుడి కూడా ఉందన్నమాట. ఇంకా ఈ గుడి లోపల ఈ ఆవరణం అనేది ఇంకా టెంపుల్ ఎలా ఉంటుందో చూడాలంటే నా బిఫోర్ ఫ్యూ డేస్ ఏగో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, దాన్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడంటే ఎవరు జనాలు లేరు కాబట్టి నేను మొత్తం క్లియర్గా షూట్ చేశాను. మనం ఫస్ట్లో వచ్చిందైతే గుడికి పడమటి ముఖద్వారము, అండ్ ఇది చూస్తే కనుక తూర్పు ముఖద్వారం కాబట్టి గోపురం అనేది ఇక్కడ కట్టారనమాట. దీని చుట్టూ కూడా బళ్ళు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ప్రదక్షిణలు చేయడానికి కానీ దారి అయితే ఉంది. మనకి ఎదురుగా అయితే కరెంటు ప్రభ కనపడుతుంది కదా, చాలా చక్కగా. ఇక్కడైతే చాలా ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రభులు అన్నీ ఎంత కోలాహలంగా ఇక్కడ జనాలు అయితే ఉన్నారో చూడండి, మీకు అంత వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ ఎదురుగానే కాదు, ఇంకా మనకి రైట్ సైడ్ కూడా పొలాల్లోకి వేసి చాలా ట్రాక్టర్లు ఉన్నాయి అన్నమాట. అండ్ ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా అయితే ఇక్కడ చాలా హెవీగా చాలా బాగా తిరణాలు జరుగుతాయని మనం చెప్పుకోవాలి. మనకు ఎదురుగా చూస్తున్నాం కదా, ప్రభు కూడా చాలా కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేసి మంచిగా చేశారు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే కనుక డీజే లైట్స్తో చూడండి ఎంత చక్కగా వీళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఈ టెంపుల్కి అయితే వచ్చేసారనే చెప్పాలి. చాలామంది ఏదో చిన్నగా డ్యాన్సులు వేసుకుంటా తమ హ్యాపీనెస్ని అదొక రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో చూస్తున్న మీరైతే మీ దేవురు అండ్ మీరు ఈ శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, దీని గురించిన మీ యొక్క ఉద్దేశాన్ని కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. Little drunk and alone, but I'd rather kick ya. Even though it's Friday night and I got no plans tomorrow, I could use a bam, 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 but it's not from you, 'cause I'm not that hollow. Baby, let it be. You could try to sweet talk all you want, but I ain't that lonely. Baby, let it be. Forget your rules, forget your shoes. I've done everything you asked, but I wasted. ఇప్పటివరకైతే మనము ఈ గోవాడలో ఉన్నటువంటి టెంపుల్ కానివ్వండి, ఇక్కడ ప్రభలు కానివ్వండి, అండ్ ఇంకా ఇక్కడ ఈ జాతర అనేది మనం కొంతవరకు అయితే చూసాము. దీని గురించి మీ యొక్క ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్యామిలీస్తో కూడా కలిసి చాలా హ్యాపీగా ఈ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాము. అండ్ మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. You're so manipulative, trying to convince me of the but it didn't work.